ప్రకటించిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై ఆటో డ్రైవర్లు ఆందోళనకు గురవుతున్నారు. తమకు గిరాకీ లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీఎం రేవంత్ ఏడాదికి ఇచ్చే ఆర్థిక సాయం నెలకు 12,000 చొప్పున ఇస్తే బాగుంటుందన్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నిర్మల అందిస్తారు. తెలంగాణలో కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రము మహిళల కోసము 6 గ్యారంటీలను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ 6 గ్యారంటీల్లో మొదటగా ఫ్రీ బస్ అనేది పెట్టారు. ఈ ఫ్రీ బస్సులో ఫ్రీ టికెట్ ద్వారా వాళ్ళు ప్రయాణించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయడం వల్ల ఆటో వాళ్ళు మాకు ఉపాధి లేకుండా పోయింది, మాకు పిల్లలకి ఫీజులు కట్టుకోలేని పరిస్థితుల్లో కూడా మేము ఉండిపోయామని చాలా ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా వాళ్ళ ఆవేదనకు వాళ్ళు ఇన్ని రోజులుగా కష్టపడుతున్న దానికి ఇప్పుడు ధర్నాలు, రాస్తారోకోలు వాళ్ళు చేయడం కూడా జరిగింది. అదేవిధంగా వాళ్ళ ఆవేదనకి బదులుగా కాంగ్రెస్ ప్రభుత్వము సీఎం రేవంత్ రెడ్డి గారు మాత్రము సంవత్సరానికి 12,000 వాళ్ళకు పెట్టుబడిగా ఇస్తున్నాము అని చెప్పేసి కూడా అంటున్నారు. మరి దీనిపైన ఆటో వాళ్ళందరూ కూడా మనతోనే ఉన్నారు. ఏం చెప్తారో వాళ్ళని అడిగి తెలుసుకుందాము. చెప్పండి సార్, మీరు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు 12,000 ఇస్తాము సంవత్సరానికి అంటున్నారు కదా, దానిపైన మీరు ఎలా స్పందిస్తున్నారు? అట్లా కాదు, 10,000 నెలకి हमको नहीं होता हो। जो कारोबार अपना चल रहा वो फ्री जो करे उसको कैंसिल कर दो। जो चलता हमको 10,000 को तुम्हारा 20,000 नको 10,000 नको నక్కో నక్కో చాలా ఇబ్బంది పడుతున్నాం మేడం. ఇప్పుడు ఇదివరకంటే ఉండే మంచిగా మాకు ఇక ఫ్రీ బస్ పెట్టినప్పటి నుంచి మాకు కొంచెం ఇబ్బంది. దాంట్లో 2 వీలర్స్ ర్యాపిడ్ ఇవన్నీ ఉంది కదా, దాంతో చాలా ఇబ్బంది అయిపోయింది మేడం. మేము అది లేకుండా మాకు ఫ్రీ బస్ ఉన్నా ఏం కాకుండా, కానీ 2 వీలర్ ర్యాపిడ్ ఇవన్నీ ఉన్నాయి కదా, దానివల్ల చాలా ఇబ్బంది అయిపోయింది. ఇంకొకటి మహిళలకు ఫ్రీ పెట్టి కూడా మాకు చాలా ఇబ్బంది అయింది. ఇట్లా గవర్నమెంట్ మాకు ప్రభుత్వ పోతారంతో 12,000 ఇస్తే మంచిదే, మాకు కూడా ఆనందమే. కొంచెం ఏదన్నా మాకు కూడా దయగలిగినట్లు ఉంటుంది. మేము కూడా మరి పిల్లలతో చాలా మంచిగా బాగుపడగలుగుతాము. ఇప్పుడైతే ప్రస్తుతానికి అయితే ఏం లేదు. చూస్తున్నారు కదా మేడం, మీరైతే చూస్తున్నారు రోజు 300-400 కంటే ఎక్కువ వస్తుంది కదా ఈఎంఐ, దానికి దీనికి కట్టడానికి అయిపోతుంది. ఇంకా ఏం చేస్తాం, ఇట్లా లైన్లో పెట్టుకొని కూర్చొని ఉంటున్నాం అంతే, ఇంకేం లేదు. వస్తే ఏదో 100, 200, 300 అంత మించి వస్తుంది. ఇస్తే మాకు కూడా మంచిదే. రేవంత్ రెడ్డి గారు ఇస్తే 12,000 ఇస్తే మాకు కూడా ప్రభుత్వం నుంచి వస్తే ఆటో డ్రైవర్లను కూడా ఆనందిస్తాం. ఉండని మహిళలకు ఉన్నా మాకు అప్పుడు ఏమి ఇబ్బంది ఉండదు. కొంచెం తోడపోతే ఈఎంఐ కట్టుకోవడం మాకు పనికి వస్తుంది. ఇస్తే మంచిదే మేడం. ఇంకో కొంతమంది మాత్రము ఇది మాకు సరిపోదు, మాకు నెలకు 12,000 ఇచ్చేటట్టు ఉంటేనే మాకు ఏదైనా ఇదవుతుంది, లేదా ఫ్రీ టికెట్లు తీసేయాలి అనే ఇదిలో కూడా ఉన్నారు. ఇక్కడ డ్రైవర్లు కూడా వాళ్ళ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు కూడా. ఎందుకంటే మాకు కుటుంబంలో కూడా చాలా ప్రాబ్లం అవుతుంది. ఈ వీటితోటి కూడా రోజు 1,000 రూపాయలు సంపాదించుకునే వాళ్ళము, ఇప్పుడు 200 కూడా మాకు రావట్లేదని వాళ్ళ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ సాయితో నిర్మల, 6 టీవీ.